నేను అలారం కూడా సెట్ చేసా 5:30కి, కానీ మార్నింగ్ 5:30 కాదు, ఈవినింగ్ 5:30. నిజం చెప్పాలంటే నిన్న రాత్రి పడుకునే ముందు చాలా ప్లాన్స్ వేసుకున్నా. మార్నింగ్ 5:30కి లేవాలి, కెమెరా తీసుకొని బయటికి వెళ్ళాలి, కొన్ని షార్ట్స్ని షూట్ చేయాలి, పెండింగ్ ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్కి కాంటెంట్ క్రియేట్ చేయాలి. అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా. మైండ్లో విజువల్స్ని కూడా క్రియేట్ చేసుకున్నా. మార్నింగ్ సన్ రైజ్ షార్ట్స్, కెమెరా సెటప్. కానీ రియాలిటీ ఏంటంటే రూమ్లో లైట్ ఆఫ్ చేసి పడుకున్నా. మళ్ళీ లేచి టైం చూస్తే 5:30 కాదు, 10 అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అయింది గిల్ట్. అయినా పర్లేదు, పోయిందేం లేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేసా. 10 మినిట్స్ ఎడిటింగ్ చేసా. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా. రిలాక్స్ కోసం కొంచెం సేపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూద్దాం అనుకున్నా. 10 మినిట్స్, 30 మినిట్స్ అయింది, 30 మినిట్స్ 1 అవర్ అయింది, 1 అవర్ 2 అవర్స్ అయిపోయింది, 2 అవర్స్ కాస్త హాఫ్ డే అయిపోయింది. అలా సగం రోజు గడిచిపోయింది. చూస్తూ చూస్తూ రోజు మొత్తం అయిపోవడానికి వచ్చింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ప్రాబ్లం మోటివేషన్ కాదు, కెమెరా కాదు, టైం కాదు. ప్రాబ్లం ఏంటంటే మనం ఫ్యూచర్ వర్షన్ని ఇమాజిన్ చేయడంలో ఎక్స్పర్ట్స్, కానీ ప్రజెంట్ యాక్షన్ తీసుకోవడంలో వీక్. నేను రేపటి నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా, కానీ ఈరోజు నేను ఏం చేస్తున్నా అనేది చూడట్లేదు. ఫన్నీ పార్ట్ ఏంటో తెలుసా? నేను అలారం కూడా సెట్ చేసా 5:30కి, కానీ మార్నింగ్ 5:30 కాదు, ఈవినింగ్ 5:30. అప్పుడు నవ్వాలా ఏడవాలా కూడా తెలియలేదు. కానీ ఆ రోజు నాకు ఒక లెసన్ నేర్పించింది. పర్ఫెక్ట్ ప్లాన్ కన్నా స్మాల్ యాక్షన్ బెటర్. పర్ఫెక్ట్ కెమెరా కన్నా 1 షాట్ బెటర్. పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయడం కన్నా ఈరోజే స్టార్ట్ చేయడం బెటర్. అందుకే ఈ వీడియో పర్ఫెక్ట్గా చేయడం కోసం కాదు, స్టార్ట్ చేయడం కోసం అంతే. ఎందుకంటే ఒక క్రియేటర్ని గ్రో చేయాలంటే టాలెంట్తో పాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. Day 1 అయినా సరే స్టార్ట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ మై Day 1. థ్యాంక్ యూ.